హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు రామ్ జలదుర్గం. ఈరోజు మనం హ్యాండ్ షేక్ గురించి మాట్లాడదాం. హ్యాండ్ షేక్ జీవితంలో ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అయితే ఈ హ్యాండ్ షేక్ని ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తే బాగుంటుంది, ఎలా ఇవ్వకూడదన్న విషయాలు ఈరోజు తెలుసుకుందాం. హ్యాండ్ షేక్ అంటే ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు రెండు చేతులు ఆలింగనం చేసుకుంటే దాన్ని మనం హ్యాండ్ షేక్ అంటాం. అయితే ప్రతి మనిషి అరచేతులు చాలా పవర్ఫుల్, ఎంతో శక్తివంతమైనవి. ఎందుకంటే ఏదైనా మనం టచ్ను ఫీల్ అవ్వాలంటే అరచేతినే వాడదాం. అందులో షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు మన అరచేతిని ఇంకో అరచేతితో కలిసినప్పుడు ఇద్దరి మధ్య భావాలు, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా ఎక్స్చేంజ్ అవుతుంది. అయితే ఎప్పుడెప్పుడు ఈ హ్యాండ్ షేక్ ఇస్తారు అని మనం చూస్తే, మొదటిసారిగా కలుసుకున్నప్పుడు హ్యాండ్ షేక్ ఇవ్వచ్చు, ఇద్దరు మిత్రులు పలకరించుకున్నప్పుడు హ్యాండ్ షేక్ ఇవ్వచ్చు, ఇద్దరు విడిపోతున్నప్పుడు హ్యాండ్ షేక్ ఇవ్వచ్చు, లేదా ఈ ఇద్దరు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు కూడా హ్యాండ్ షేక్ ఇవ్వచ్చు. చాలా సందర్భాల్లో ఇంకొకరిని అభినందిస్తున్నప్పుడు కూడా మనం హ్యాండ్ షేక్ ఇస్తాం. ఇన్ని సందర్భాల్లో హ్యాండ్ షేక్ ఇవ్వడం ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, నీ ఆలోచన నా ఆలోచన ఒకటే అని చెప్పడం కోసం షేక్ హ్యాండ్ ఇస్తాం. అయితే ఈ హ్యాండ్ షేక్ ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు అన్న విషయానికి వస్తే, మనం షేక్ హ్యాండ్ ఇచ్చిన మరుక్షణం అవతల వ్యక్తి ఎదుటి వ్యక్తిని జడ్జి చేయడానికి ప్రయత్నిస్తాడు, ఎదుటి వ్యక్తిలో ఒక ఆలోచనలు చదవడానికి ప్రయత్నిస్తాడు. చాలామంది షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ చేయి యొక్క పవర్ను బట్టి, వాళ్ళ ఫర్మ్ స్ట్రెస్ని బట్టి, అవతల వాళ్ళు ఇస్తున్న సమయాన్ని, సందర్భాన్ని, ఇచ్చిన తీరును బట్టి ఎదుటి వ్యక్తి ఆలోచనలను చదవడానికి ప్రయత్నిస్తారు. చాలాసార్లు మనకు తెలియకుండానే మనం ఇచ్చే షేక్ హ్యాండ్లో మనకు ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న అభిప్రాయం కూడా తెలియజేస్తుంది. ఒక్కోసారి డల్గా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి, నేను కలిసే వ్యక్తి, అతనికి నేనంటే ఇంట్రెస్ట్ లేకపోయినా, నాకు అతనంటే ఇంట్రెస్ట్ లేకపోయినా, నా షేక్ హ్యాండ్ అంత ఫర్మ్గా ఉండదు, అంత గట్టిగా ఉండదు, అంత కాన్ఫిడెంట్గా ఉండదు. నేను ఇచ్చే షేక్ హ్యాండ్ దాన్ని డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ అంటారు. నాకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు, నాకంటే ఎదుటి వ్యక్తి చాలా పవర్ఫుల్ అని అనిపించినప్పుడు నేను ఇచ్చే షేక్ హ్యాండ్ని దాన్ని డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ అంటారు. కొంతమంది తమకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉందన్న విషయం లోపల ఉంచుకున్నా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఇచ్చే షేక్ హ్యాండ్లోనే వ్యక్తం చేస్తుంటారు. ఉదాహరణకి, కొంతమందిని మీరు గమనించే ఉంటారు, వేళ్ళు మాత్రమే ఇస్తుంటారు. పూర్తి చేయి ఇస్తే వాళ్ళ ఆయుష్ ఎక్కడ తగ్గిపోతుందో అన్నట్టు షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇలాంటి వ్యక్తులు అలా ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తికి ఇతనికి ఇంట్రెస్ట్ లేదనో, ఇతను మనం కలవదగినంత వ్యక్తి కాదనో, ఇతనంత కాన్ఫిడెంట్ వ్యక్తి కాదనో అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి? ఇచ్చే షేక్ హ్యాండ్ 5 క్షణాలు. ఈ 5 క్షణాలు మీరు ఇంప్రెస్ చేయడానికి కానీ, లేదా నెగిటివ్ అభిప్రాయం ఏర్పరచడానికి కానీ కారణమవుతారు. ఉదాహరణకు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో మీ బాడీ లాంగ్వేజ్, మీ షేక్ హ్యాండ్ చూసిన తర్వాత ఇంటర్వ్యూ చేసే 15 నిమిషాల్లో మీ మీద ఏర్పడే అభిప్రాయానికి అది కూడా ఒక ప్రధాన కారణం అవుతుంది. అదే కారణం కాకపోయినా సరే. ఎలా ఇవ్వాలి షేక్ హ్యాండ్? షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరైతే, ఏ వ్యక్తి అయితే ఇతర వ్యక్తి కంటే, అంటే పక్క వ్యక్తి కంటే ఎక్కువ వయసో, ఎక్కువ అధికారంలో ఉంటారో, ఎక్కువ పవర్ ఉన్న వ్యక్తో వాళ్ళు ముందు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక ఆఫీస్లో ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ బాస్ ముందు ఇస్తాడు తప్ప వర్క్ చేసే ఎంప్లాయీ ముందు ఆఫర్ చేయడు. సో ఎవరైతే పవర్ఫుల్ వ్యక్తో వాళ్ళు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, మీరు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఫర్మ్ షేక్ హ్యాండ్ అంటారు. ఫర్మ్ అంటే ఏంటంటే, ఈ అరచేతిని ఎదుటి వాళ్ళ అరచేతితో పూర్తిగా ఆనించి, ఆ తర్వాత అన్ని వేళ్ళు ఇట్లా మడిచిన తర్వాత ఒక్కసారి అట్లా ఫర్మ్గా ప్రెస్ చేస్తే దాన్ని ఫర్మ్ షేక్ హ్యాండ్ అంటారు. చాలామందిని దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు ఫర్మ్ షేక్ హ్యాండ్ పేరుతో ఎంత గట్టిగా నొక్కుతారంటే తమ బల ప్రదర్శనకి ఇదే అవకాశం అన్నట్టు షేక్ హ్యాండ్ నొక్కుతారు. ఇట్లా ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకి ఇంకొకసారి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే చాలా భయం అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ పక్కన ఉంచి మీరు ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం వాళ్ళకి రావచ్చు. సో షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఫర్మ్ షేక్ హ్యాండ్ అంటే అవతల వాళ్ళకి కొంత ప్రెజర్ ఫీల్ అవుతే అది మీ కాన్ఫిడెన్స్ను, మీ ఇంట్రెస్ట్ను తెలియజేయాలి తప్ప మీ బలాన్ని మాత్రం కాదు. థర్డ్, షేక్ హ్యాండ్. కొంతమంది సరదాగా షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇలా అని ఇలా వేళ్లతో అలా గీకుతారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒరిజినల్గా అలాంటి షేక్ హ్యాండ్ ఎక్కడా లేదు, కానీ
ఈ షేక్ హ్యాండ్ స్నేహితుల మధ్య ఇచ్చుకుంటూ వాళ్ళు సిగ్నల్ని ఏదో ఇవ్వాలనుకుంటారు, నా ఉద్దేశం వేరే ఏదో ఉంది అని వ్యక్తం చేయాలనుకుంటారు. అలాంటప్పుడు అట్లాంటి షేక్ హ్యాండ్ ఇస్తారు. షేక్ హ్యాండ్స్ ఇస్తున్నప్పుడు ముఖ్యంగా మర్చిపోకూడని విషయం స్మైల్. మొహం మీద స్మైల్ లేకుండా మీరు ఇచ్చే షేక్ హ్యాండ్ మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని షేక్ హ్యాండ్గా అవతల వాళ్ళకి అర్థమవుతుంది. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నెంబర్ 1 ఐ కాంటాక్ట్, నెంబర్ 2 స్మైల్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి ఎవరికైతే షేక్ హ్యాండ్ ఇస్తున్నామో ఒక్క క్షణం వాళ్ళని చూడడం, షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఒక్కసారి నవ్వటం. ఆ నవ్వు ఎప్పుడైతే మొహం మీద కనిపిస్తుందో మీ షేక్ హ్యాండ్లో లైఫ్ కనిపిస్తుంది. ఈ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ భుజం నుంచి మీ శక్తి ఇటు నుంచి అరచేతి దాకా పాకి ఇక్కడి నుంచి మీ ఎనర్జీని, మీ కాన్ఫిడెన్స్ని ఎదుటి వాళ్ళ అరచేతికి పంపించి అక్కడి నుంచి వాళ్ళ బ్రెయిన్కి ఆ సిగ్నల్స్ అంది వాళ్ళు మీ మీద ఎటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవాలో ఆ పరిస్థితిని ఈ షేక్ హ్యాండ్ కల్పిస్తుంది. అట్లాగే మనం షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఎంత దూరంలో ఉండి ఇవ్వాలి. చాలామంది అతి దగ్గరగా, దాన్ని ప్రాక్సిమిటీ అంటారు. అంటే పర్సనల్ స్పేస్ అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ వ్యక్తిగతమైన స్పేస్లోకి ఎంటర్ అవ్వకుండా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మన మోచేతి నుంచి అరచేతి దాకా ఉన్న లెంగ్త్తో మనం షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ షేక్ హ్యాండ్ ఇస్తే అది చాలా హెల్తీ షేక్ హ్యాండ్, దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ముఖ్యంగా చాలామంది అడుగుతుంటారు మరి ఫిమేల్కి అని. ఫిమేల్ ఏ స్థాయిలో ఉన్నా సరే ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఫిమేల్ ముందిస్తేనే అది మేల్కి చాలా గౌరవం. అమ్మాయిలే షేక్ హ్యాండ్ ఇవ్వాలనిపించి వాళ్ళు ఇచ్చి ఆ తర్వాత అబ్బాయిలు షేక్ హ్యాండ్ తీసుకుంటే అది దాన్ని రైట్ ఎటికెట్ అంటారు. ఉదాహరణకు మీరే షేక్ హ్యాండ్ ఇస్తే అమ్మాయిలు ఎవరైనా రిజెక్ట్ చేశారంటే అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అయితే ఈ షేక్ హ్యాండ్ కల్చర్కి సంబంధించింది కూడా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా షేక్ హ్యాండ్ ఇస్తారు. నిజానికి మన భారతదేశంలో ఒకరిని గ్రీట్ చేసుకోవాలంటే మన సాంప్రదాయం ప్రకారం మన గ్రీటింగ్ ఇలా ఉంటుంది. వెస్ట్రన్ సాంప్రదాయం ప్రకారం షేక్ హ్యాండ్. అయితే ఇవాళ రేపు మీరు చాలామందిని ఎక్కడ కలిసినా ఎవరిని కలిసినా షేక్ హ్యాండ్తోనే మనం పలకరించుకుంటున్నాం. కాబట్టి అలాంటి షేక్ హ్యాండ్ ఇచ్చే కొద్ది క్షణాలైనా ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ప్రభావవంతంగా మీరు ఇవ్వగలిగితే అవతల వాళ్ళ మనసుల్లో మంచి అభిప్రాయాన్ని ఏర్పరచగలుగుతారు. అంతేకాకుండా షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు కాన్షియస్గా ఉండగలుగుతారు. ఒక్కసారైనా సరే షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ పేరు చెప్పాలి అని అంటారు. అంటే షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ పేరుని మనం చెప్పడం ద్వారా వాళ్ళ పేరు గుర్తుండడమే కాదు, అవతల వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎక్కడ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ఎలాంటి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారో ఒక్కసారి కాన్షియస్గా మొదట్లో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ తర్వాత మీకు తెలియకుండానే మీరు చాలా ఎఫెక్టివ్ షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతారు. ఇది ఒకరికే పరిమితం కాదు. అటు ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా, విద్యార్థులైనా ఎవరైనా సరే ఈ షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఈ విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీ షేక్ హ్యాండ్ తప్పకుండా ఒక సంవత్సరం కాలం పాటు ఎటువంటి ప్రభావం చూపించగలదో మీ మాటలు, మీ కమ్యూనికేషన్, మీ ప్రవర్తన ఒక్కొక్కసారి ఒక్క షేక్ హ్యాండ్ అటువంటి ప్రభావాన్ని కూడా తీసుకురాగలదు. సో జాగ్రత్తగా షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఆ షేక్ హ్యాండ్ అని అంటాం కాబట్టి అవి కనీసం 3 నుంచి 5 సార్లు అయినా షేక్ చేయాలి, అంతకంటే ఎక్కువ చేయకూడదు. అలాగే ఊరికే కలవటం ద్వారా కూడా అది షేక్ హ్యాండ్ అవ్వదు. ఎప్పుడైతే షేక్ చేశారో పీపుల్ బికమ్ కాన్షియస్ టు లుక్ అట్ యూ. మిమ్మల్ని చూడటం కానీ, మిమ్మల్ని చూసి నవ్వటం కానీ, మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఒక్కసారి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కానీ జరుగుతుంది. ఇలాంటి షేక్ హ్యాండ్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, మెకానికల్గా ఉండదు. ఇప్పటి నుంచి ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీరు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఎంతమంది మెకానికల్గా షేక్ హ్యాండ్ ఇస్తున్నారో మీరు గుర్తించగలుగుతారు, ఎంతమంది ఎఫెక్టివ్గా షేక్ హ్యాండ్ ఇస్తున్నారో గుర్తించగలుగుతారు. అతి మెత్తటి షేక్ హ్యాండ్కి, అతి గట్టి షేక్ హ్యాండ్కి మధ్య ఫర్మ్ షేక్ హ్యాండ్, ఈ కాన్ఫిడెంట్ షేక్ హ్యాండ్, అఫీషియల్, కార్పొరేట్ అండ్ ఎఫెక్టివ్ షేక్ హ్యాండ్ ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళు అద్భుతమైన ప్రభావాన్ని ఎదుటి వాళ్ళ వ్యక్తుల్లో చూపించగలుగుతారు. సో I wish you all the best to give a very effective shake hand and impressive shake hand. Thank you so much.